హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో 713 నర్సింగ్ సూపర్ ఇంటెండెంట్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మొత్తం 1376 పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో 713 నర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా దీనికి సంబంధించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మొత్తం ఉన్నటువంటి 713 ఖాళీలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు లేదా రైల్వే జోన్ల వారీగా ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ జోన్లో ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి, అసలు ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన యాప్లో కోర్సు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా వస్తుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ జోన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తంగా అన్ని జోన్లలో కలుపుకొని 713 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో ఆర్ఆర్బి అహ్మదాబాద్లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్లో 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి అజ్మీర్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి బెంగళూరులో 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి భోపాల్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి భువనేశ్వర్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి బిలాస్పూర్లో 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి చెన్నైలో 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి గోరఖ్పూర్లో 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి గౌహతిలో 52 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి జమ్మూ లేదా శ్రీనగర్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి కోల్కతాలో 127 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి మాల్దాలో 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి ముంబైలో చూసుకుంటే 133 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి ముజఫరాపూర్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి పాట్నాలో 23, ఆర్ఆర్బి రాంచీలో కూడా 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి సికింద్రాబాద్లో 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి సిలిగురిలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి చండీగఢ్లో ఎటువంటి వేకెన్సీస్ కూడా లేవు. టోటల్గా 713 వేకెన్సీస్కి సంబంధించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదా రైల్వే జోన్ల వారీగా ఖాళీల లిస్ట్ అయితే ఇది. ఇందులో అత్యధికంగా చూసుకుంటే ఆర్ఆర్బి ముంబైలో 133 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆర్ఆర్బి కోల్కతాలో 127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక మన జోన్ ఏది అంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్గా 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా ఉండడం అయితే జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటుగా సికింద్రాబాద్ కలిపి మొత్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూసుకుంటే ఈ 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఒక తెలుగు రాష్ట్రాల పరిధిలో మీరు ఉద్యోగం కావాలి అంటే తప్పనిసరిగా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకోవచ్చు. అసలు అండ్ ఎక్కువ జోన్లకి అప్లై చేసుకోవచ్చా, ఏదైనా ఒక జోన్కి అప్లై చేసుకోవచ్చు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేయగలుగుతారు. కాబట్టి ఇందులో ఏ జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే టైంకి మీరు డిసైడ్ చేసుకుని ఆ జోన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తుందని. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ జోన్కైనా అప్లై చేసుకోండి. అలాని ఆ జోన్ పరిధిలోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలనేది అంతగా ఉండదు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి గతంలో చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. పాత రోజుల్లో చూసుకుంటే మీరు ఏ జోన్ పరిధిలో అప్లై చేసుకుంటారో ఆ జోన్కి సంబంధించినటువంటి స్టేట్కి వెళ్ళి రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఏ జోన్కి అప్లై చేసినా సరే దాదాపుగా మీకు దగ్గరలో ఉండేటువంటి, అంటే సేమ్ డిస్ట్రిక్ట్ కాకపోవచ్చు కానీ 1-2 డిస్ట్రిక్ట్లు దూరంగా అయినా సరే మీకు మన స్టేట్లోనే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా
కాలేజెస్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, లేదా టీసీఎస్ అయానికి సంబంధించినటువంటి సంస్థల్లో కూడా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కనుక మీకు దాదాపుగా దగ్గరలోనే వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి రాయాలని అయితే ఏమీ లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయినట్లయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్పస్లో మీరు దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ కూడా మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో ఆ రైల్వే జోన్ పరిధిలోనే ఖచ్చితంగా వస్తుందన్నమాట. మనకు తెలుగు రాష్ట్రాల పరిధిలో మాత్రమే కావాలంటే మాత్రం సికింద్రాబాద్ జోన్కి మాత్రమే మీరు అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని ముంబైకి, కోల్కతాకి అప్లై చేసేయాలని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని అదే జోన్కి ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించుకొని ఏ జోన్లో మీ రిజర్వేషన్ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చూసుకొని తర్వాత అప్లై అయితే చేయండి. యూఆర్లో ఉండేటువంటి పోస్టులు అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండే పోస్టులకి రిజర్వేషన్ ఉన్న వారికి, లేని వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అవన్నీ కూడా చూసి ఒకసారి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేయండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 70% మార్కులు లేదా 70 క్వశ్చన్స్ అనేవి నర్సింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఈ నర్సింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది మీరు నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టులకి గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అనేవి దేనికి సంబంధించినవైనా చూడండి, అదే సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. మరొక 30 ప్రశ్నలు అనేవి మనకి వేరే సబ్జెక్ట్ నుంచి వస్తుంది. అందులో జనరల్ అవేర్నెస్ అనేది నుంచి 10 క్వశ్చన్స్ వస్తే, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే జనరల్ సైన్స్ నుంచి కూడా ఒక 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 100 క్వశ్చన్స్ 70+30 అంటే 70 నర్సింగ్ సిలబస్ నుంచి వస్తే 30 అనేది మీకు ఈ జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ నుంచి అయితే వస్తుంది. టోటల్గా 90 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి నర్సింగ్ సిలబస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎనాటమీ, ఫిజియాలజీ, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్ ఫౌండేషన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, జెనెటిక్స్, మెడికల్, సర్జికల్ నర్సింగ్, అలాగే హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ అబ్స్టెరికల్ నర్సింగ్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్ ఆఫ్ నర్సింగ్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్, వీటన్నింటికి సంబంధించినటువంటి సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఇటీవల చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి, అంతకుముందు మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కదా, అందులో కూడా దాదాపుగా ఇదే సిలబస్ అయితే ఉంటుంది. సో గతంలో మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నట్లయితే దీనికి సంబంధించి చాలా సిలబస్ అనేది ఇప్పటికే మీరు కవర్ చేసి ఉంటారు. ఈ 30 మార్కులు కూడా మీరు మాకు తెలియదు, అర్థమెటిక్ రీజనింగ్ మాకు కష్టంగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో వదిలేయొద్దు. ఎందుకంటే ఇవి అందరూ నర్సింగ్ జాబ్స్కి కనుక అందరూ కూడా ఈ సిలబస్ అనేది ప్రిపేర్ అవుతారు. మీరు దీనికి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అర్థమెటిక్కి, సైన్స్కి, అలాగే అవేర్నెస్కి సంబంధించి కూడా ప్రిపేర్ అయినట్లయితే మిగతా వాళ్ళు స్కోర్ చేయలేనటువంటి దానిలో మీరు స్కోర్ చేసి ఈ జాబ్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా రోజుల తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేసినటువంటి జాబ్స్ ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు చాలా మంచి అవకాశం. క్వాలిఫికేషన్ ఉన్న జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. జై హింద్.